అపోస్తులైన పౌలు రెండో తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు ఇలా రాయబడి ఉన్నది. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానమును నీకు కలిగించుటకు లేఖనములను బాల్యం నుండి నువ్వు ఎరుగుదువు కనుక నీవు నేర్చుకుని రుణిని తెలుసుకున్నావి. ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండాలి. చదవబడినటువంటి వాక్యం నుండి నాకు 2 విషయాలు అర్థమయ్యాయి. మొదటిది పరిశుద్ధత, రెండవది ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి. పరిశుద్ధత అంటే పరిశుద్ధత ఎలా ఉపయోగపడుతుంది? ఒకవేళ మీలో పరిశుద్ధత ఉన్నట్లయితే మీరు దేవుని చూసినట్లే. పరిశుద్ధత లేకపోతే మీరు దేవుని చూడలేరు. కనుక మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. నేను పరిశుద్ధంగా ఉన్నాను ప్రకారం నీవు పరిశుద్ధంగా ఉంటామని దేవుడు యేసుక్రీస్తు చెప్పారు. ఇది దేవుడు కఠినంగా ఆజ్ఞాపించాడు. పరిశుద్ధత పరలోకానికి చేస్తుంది. మీలో ఎంతమందికి పరలోకానికి వెళ్ళాలన్నా అందరూ ఒకసారి చేతులు పైన. అయితే మీ అందరిలో పరిశుద్ధత ఉందా? పరిశుద్ధుడైన యేసు నిత్య రాజ్యంలో ఉండడానికి అర్హత కలిగిస్తుంది. అంటే మన యేసుక్రీస్తు పరిశుద్ధుడు. అటువంటి పరిశుద్ధుడైన యేసు నిత్య రాజ్యంలో మనం వెళ్ళాలంటే మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధత ఆ నిత్య రాజ్యంలో మనకు అర్హత కలిగిస్తుంది. పరిశుద్ధత దేవుని వాక్య లేఖనం ప్రకారము జీవించినప్పుడు కలుగుతుంది. అంటే దేవుని వాక్య లేఖనం ప్రకారం మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనకు పరిశుద్ధత కలుగుతుంది. యోహాను పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదివి. ఆ వాక్యము శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. అంటే వాక్యము మన మధ్యనే నివసిస్తుంది. ఆ వాక్యము కారణం ఆయన స్వరూపిగా మన మధ్యనే తిరుగుతుంది. అంటే వాక్యము చదవడం ద్వారా ఆయన దేవుడు మనతో మాట్లాడతారు. వాక్యము నెమ్మది కలిగిస్తుంది, సంతోషం కలిగిస్తుంది. 2 కొరింథీ 13వ అధ్యాయం 4వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను, కానీ దేవుని శక్తి బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన నుండి బలహీనులమై ఉన్నాము, కానీ మీ ఎడల దేవుని శక్తి బట్టి ఆయనతో కూడా జీవించువారు. దేవుని శక్తి బట్టి జీవించుచున్నారు అంటే ఆయన శక్తి మనకు జీవితాన్ని ఇస్తుంది. దేవుని శక్తి జీవితాన్ని కలిగిస్తుంది. అంటే మనకు దేవుడి మందిరంకు ఎప్పుడైతే వస్తామో ఆయన శక్తి మనకు కలిగి మనము జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. ద పవర్ గాడ్ లైస్ ఇన్ us when we believe. అంటే మనము ఆయన్ని ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు ఆయన శక్తి మన మీద 1 కొరింథీ 1వ అధ్యాయం 18వ వచనం సాక్షాత్. 1 కొరింథీ 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గురించి వార్త నశించుచున్న వారికి వెరుతనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. అంటే మీకు ఉదాహరణకు ఒక రైతు ఆయనకున్న కొంత పొలంలో కొన్ని విత్తనాలు జల్లాడు. ఆ విత్తనాలు కొన్ని నీటిలో పడ్డాయి, కొన్ని నీటికి దూరంగా పడ్డాయి, కొన్ని పక్షులకు కనిపించేలా పడ్డాయి. పక్షులకు కనిపిస్తే పక్షులు ఏం చేస్తాయి? తినేస్తాయి. నీటికి దూరంగా ఉన్న విత్తనాలు ఎండకి ఎండిపోయి చనిపోయాయి. కాకపోతే నీటిలో ఉన్న విత్తనాలు మంచిగా వెలిగి స్థిరంగా ఉన్నాయి. అలాగే దేవుని పట్ల మనం కూడా అలాగే ఉండాలి. దేవుని మందిరంకు రావాలి, దేవుని పట్ల నిలబడగా స్థిరంగా ఉండాలి. ఇంతటితో పత్రిక పాఠ్యభాగం ముగుస్తుంది. స్వార్థ పాఠ్యభాగం చూసినట్లయితే లూకా 2:40 నుండి 50 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంది. ద బాయ్ జీసస్ అమేజ్ ద స్కాలర్. అంటే బాలుడైన యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు. హిస్ పేరెంట్స్ went to Jerusalem every year at the feast of Passover. అంటే బాలుడైన
లోకి వెళ్తారు. And when he was 12 years old, they went up Jerusalem according to the custom of feast. అంటే అలా వాళ్ళైన యేసుక్రీస్తుకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు అలా ఒక సంవత్సరం వెళ్ళారు. When they had finished the day, as they returned, the boy Jesus began in the Jerusalem. అంటే ఆ పండగ పూర్తి చేసుకుని వెనక్కి వస్తున్న సమయంలో యేసుక్రీస్తు యెరూషలేములోనే ఆగిపోతారు. And Joseph and his mother did not know it. And Joseph కి ఇంకా మదర్కి ఆ యేసుక్రీస్తు అక్కడ ఆగిపోయాడని తెలియదు. But supposing him to have been in the company, they went a day's journey and showed in their relatives and acquaintances. అలా వెళ్తూ ఉండగా ఆయన లేరని తెలిసి తన మిత్రుల బంధువులందరినీ అడిగి వెనక్కి తిరిగి అరిచారు. So when they did not find him, they returned to Jerusalem seeking. అంటే వాళ్ళు మళ్ళీ యెరూషలేముకు వచ్చి ఆయన్ని వెతుకుతూ మొదలుపెట్టారు. Now so it was after 3 days they found him in the temple, sitting in the midst of the teachers, both listening to them and asking them questions. అలా 3 రోజుల తర్వాత బాలుడైన యేసుక్రీస్తు ఒక చర్చిలో మధ్యలో కూర్చుని బోధకులందరికీ ఏదో వివరిస్తున్నట్టు చూశారు. And all who hear him were astonished and his understanding the answers. అంటే ఆ బోధకులందరూ అడిగే ప్రశ్నలకు బాలుడైన యేసుక్రీస్తు ఏమాత్రం కంగారు పడకుండా దాన్ని అర్థం చేసుకుని ఆన్సర్స్ ఇస్తున్నాడు. So when they saw him, they were amazed. అలా ఆయన చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. And his mother said to him, So why you have done this to us? Look, your father and I have served you anxiously. అంటే మీరు ఎందుకు రాకపోయారు, నేను ఇంకా మీ తండ్రి చాలా కంగారు పడ్డాను. And he said to them, Why did you seek me? Did you not know that I must be about my father's business? అంటే మీరు నన్ను ఎందుకు నేర్పారు, మీకు తెలుసు కదా నేను నా దేవుడైన యేసు ప్రభు పనులలో మునిగి ఉన్నాను. But they did not understand the statement which he spoken to them. ఆయన చెప్పినవేమి వాళ్ళ తల్లిదండ్రులకు అర్థమయ్యేది. Then he went down with them, came to Nazareth. అలా ఆ విషయం అయిపోయాక వాళ్ళందరూ నజరేతుకు తిరిగి వచ్చేసారు. And was subject to them, but his mother kept all these things in her mind. ఆయన అన్న మాటలను ఆ రోజు అన్న మాటలను వాళ్ళ తల్లి ఇంకా మనసులోనే ఉంచుకుంది. And Jesus increased in her wisdom and stature and in favor with God and men. అంటే ఆయన వాళ్ళ తల్లి గురించి చాలా బాధపడుతూ అలాగే దేవుని మందిరంకి వచ్చి దేవుని మందిరంకి వచ్చారు. దేవుని పనులను ముగించుకున్నారు. అలాగే ఈ ముగించుకున్న పనులలో బాలుడైన యేసుక్రీస్తు వాళ్ళ తల్లిదండ్రుల పట్ల విధేయుగా ఉన్నారు. అలాగే బాలుడైన యేసుక్రీస్తు వాళ్ళ తల్లిదండ్రులకు ఎప్పుడు ఎదురుమాట చెప్పారు. బాల్యం నుండి దేవుని లేఖలను వినాలి, వాటి ప్రకారం జీవించాలి. అంటే మనం బాల్యం నుండి దేవుని లేఖలను వినాలి, దేవుని మందిరంకు వచ్చి వినాలి, అలాగే వాటి ప్రకారం జీవించడం కూడా నేర్చుకోవాలి. లేఖనంలో మనకు పరిశుద్ధత కలిగిస్తాయి. అంటే లేఖనంలో మనకు పరిశుద్ధత కలిగిస్తాయని బైబిల్ చెబుతుంది. పరిశుద్ధత పరలోక భాగానికి దారి ఇస్తుంది. అంటే పరిశుద్ధత మనల్ని పరలోకానికి చేస్తుంది, అలాగే దానికి దారి కూడా చూపిస్తుంది. లేఖనములు దేవుని శక్తి, అంటే దైవ శక్తి. లేఖనం చదవడం మానవునికి దేవశక్తి అంటే దైవశక్తి. దేవుని శక్తితో ఈ లోకంలో అన్ని జయించగలుగుతాము. అలా యేసయ్య దేవుని లేఖనాలను నేర్చుకోవడానికి అనుదినం దేవుని మందిరంలో గడిపి పరిశుద్ధతను శక్తిని తనని చిత్తంగా కలిగి జీవించాలి. అంటే దేవుడు తన చిన్నప్పుడు నుండే దేవుని లేఖనంలో చదివేవాడు, దేవుని ప్రకారం పనిచేసేవాడు, దేవుని చెప్పే మాట వినేవాడు. అలా మనం కూడా చిన్నప్పటి నుండి దేవుని మాట వినాలి. అలాగే తల్లిదండ్రుల పట్ల విధేయంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, వారికి ఎదురు మాట చెప్పకూడదు. మన థీమ్ ఏంటంటే జ్ఞానం కలిగి ఉండట. అంటే మనము దేవుని వాక్యము చదవాలి, దేవుని మందిరంకు రావాలి. లోబడట అంటే మనము తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. ఇప్పటిదాకా మనం అట్ల గురించే మాట్లాడుకున్నాం.
మనము కూడా తల్లిదండ్రులకు విధేయుగా ఉంటూ దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ ఉండాలి. ఆయన ఇచ్చే పరిశుద్ధత శక్తిని పొందుకొని ఆయన పొందుగల